చాలా ఫీల్తో పాడారు. సో ఏమన్నా చెప్తారా మీ తోబుట్టువుల గురించి? నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళే నన్ను ఒక రకంగా చెప్పాలంటే మా మదర్ వాజ్ వర్కింగ్ లేడీ. సో ఒక రకంగా చెప్పాలంటే నేను అక్కల సంరక్షణలోనే పెరిగాను. మా పెద్దక్క బాగా ఆవిడ స్వరాజ్య లక్ష్మి. సో ఆవిడ సంరక్షణలోనే నా చిన్నప్పుడు ఎక్కువ గడిచింది. మా మదర్ ఉద్యోగానికి వెళ్ళడం వల్ల. అలాగే మా చిన్నక్క కూడా మా పెద్దక్క తర్వాత స్థానం మా చిన్నక్క తీసుకుని వారిద్దరు నేను లాస్ట్ మా ఇంట్లో. సో ఆబ్వియస్గా చుట్టలోండి అల్లలోండి అన్ని చేసాను. సో ఈరోజు మా అక్కలిద్దరు నాకు రాఖీ పంపించారు. వాళ్ళు కట్టడం మా బిజినెస్ కట్టారు, బట్ వాళ్ళ తరఫున కట్టారు. ముందే చెప్తున్నా, నేను రాసేసాను, మీకు మీరే పిక్ చేసుకున్నారు. అందులో ఏమొచ్చా నాకు సంబంధం సార్. మీ కమెంట్స్ మీ ఫ్రెండ్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఏది ఇస్తారు? మా ఫ్రెండ్స్కి అస్సలు గిఫ్ట్స్ ఇవ్వనండి నేను. మా ఫ్రెండ్స్ అందరూ తో నాకో సో ఎవరికి నేను గిఫ్ట్ ఇచ్చేది ముచ్చట్లో పెట్టుకోవాలంటే. ఇంకా కాస్త లేడీ ఫ్రెండ్స్ అయితే కాస్త కవి వాళ్ళు ఏమంటారు, సిన్సియర్గా ఉంటారు. మగ ఫ్రెండ్స్ చాలా దడుపాల్యం బ్యాచ్ అండి. నాకంతా బ్యాచ్ అంతా దడుపాల్యం బ్యాచ్. సో నేను ఎవరికి గిఫ్ట్ ఇవ్వను. దయచేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఇవ్వను. ఫీమేల్ పాపం వాళ్ళు సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇవ్వచ్చండి, తప్పలేదు. కొంతమందికి ఆర్నమెంట్స్ లాంటివి ఇష్టం ఉంటాయి, కొంతమంది డ్రెస్సెస్ ఇష్టం ఉంటాయి, కొంతమంది పెర్ఫ్యూమ్స్ ఇష్టం ఉంటాయి. సో ఎవరికి ఇష్టం వెరైటీగా ఇవ్వాలంటే ఏమి ఇస్తామండి? మగ పిల్లలు అయితే షేవింగ్ క్రీమ్ ఏమి ఇస్తాం, వెరైటీగా వాళ్ళు వాడుకుంటారు. అంటే నాలాంటి షేవింగ్ క్రీమ్ పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి నేను అదే ఇచ్చేస్తానండి. ఓకే ఓకే మిస్సెస్ రవి గారు చూస్తున్నారా మీరు? రవి గారు అంట వాళ్ళ మేల్ ఫ్రెండ్స్ ఏమి గిఫ్ట్స్ ఇవ్వరట, లేడీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇస్తారంట. చూడండి మరి. మా మిస్సెస్ ఇప్పుడు నేను తోటి ఇవ్వలేదండి పాపం. మీరు అలాంటి పెట్టండి. ఓకే నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రవి గారు వాళ్ళు రీసెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయ్యారు.